ఫైనల్‌గా అయితే మనము పటాయాలో ఉన్న టైగర్ పార్క్ అయితే వచ్చేసాము. చాలామంది థాయిలాండ్‌కి వచ్చిన వాళ్ళు పటాయాకి నుండి టైగర్ పార్క్ ఎలా ఎళ్ళాలో ఎవరికీ తెలియదు. నేను ఈ వీడియోలో మీకు టోటల్‌గా డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. పటాయా నుండి ఇది జస్ట్ ఒక 10-12 కిలోమీటర్స్ అయితే మీకు ఈ టైగర్ పార్క్ అనేది ఉంటుంది. ఈ టైగర్ పార్క్‌లో మనకి స్మాల్ సైజు, బిగ్ సైజు, మీడియం సైజు 3 టైప్స్ అనేది ఉంటది. ఆ ప్రైజెస్ ఏందనేది నీకు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. డే 2లో వచ్చేసేసి మనకి టైగర్ పార్క్ అండ్ ఫ్లోటింగ్ మార్కెట్ అండ్ లార్డ్ ఆఫ్ బుద్ధ బిగ్ స్టాచ్యూ ఉంటుంది. ఈ మూడైతే కవర్ చేసుకోవచ్చు. దీని గురించి అయితే పెద్దగా టైం వేస్ట్ చేయాల్సిన పనేం లేదు. చాలామంది ఏంటంటే థాయిలాండ్ కొత్తగా వచ్చిన వాళ్ళకి చాలా వాటికి ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. టైగర్ పార్క్ ఎక్కడ ఉన్నది, ఫ్లోటింగ్ మార్కెట్ ఎక్కడ ఉంది, బుద్ధ ఎక్కడ ఉంది అన్నది. అదేం అవసరం లేదు. ఈజీ ప్రాసెస్ ఇది. వన్ డేలో మీకు ఈ 3 కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి టైగర్ పార్కులో స్మాల్, మీడియము, బిగ్ అనేది నేను ఈ ప్రైజెస్ ఏంటంటే మేము ఇక్కడ చూపిస్తాను. ఈ మెనూ వచ్చేసి చూడండి. ఇక్కడ మనకి మీడియం వచ్చేసి ఏంటంటే 1270 ఉంటుంది. బిగ్ సైజ్ వచ్చేసి ఏంటంటే మనకు 1620 ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు మీడియమే తీసుకోండి. ఎందుకంటే బిగ్ సైజ్ అన్నది మీడియం అన్నది సేమ్ అనేది ఉంటుంది ఆల్మోస్ట్. కాకపోతే ఏంటంటే బిగ్ సైజ్ కొంచెం డేంజరస్ ఉంటుంది కాబట్టి మీడియం తీసుకుంటే మీకు బెటరు. ఇక్కడ నేను ఏంటంటే మనము టోకెన్ అయితే తీసుకొని టికెట్ తీసుకొని ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాము. ఆల్మోస్ట్ ఏంటంటే నాతో వచ్చిన వాళ్ళు అయితే భయపడి వాళ్ళు అక్కడే కూర్చున్నారు కాబట్టి నేను ఒక్కడనే వెళ్తున్నాను. ఇది మీకు బిగ్ సైజ్ అనేది, మీడియం అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. నేను తీసుకున్న ప్రైస్ వచ్చేసి ఏంటంటే మీడియం తీసుకున్నా. ఇంకోటి ఏంటంటే ఫోన్ అయితే ఎలో చేయరు. మనకి ఒకవేళ సెల్ఫీలు కావాలంటే మాత్రము అక్కడ ఆ పర్సన్ తీస్తే ఒక 200 బాత్ అయితే ఛార్జ్ చేస్తాడు మనకి. థాయిలాండ్ కరెన్సీలో 200 బాత్ ఛార్జ్ చేస్తారు కాబట్టి ఈ పర్సన్స్ అనేది మనకి ఫోటో తీసి ఇచ్చేస్తాడు. మన ఫోన్లో అయితే కెమెరా ఎలో లేదు అక్కడ, అదే తీయనియరు పర్సన్స్. ఇక్కడ నుండి మనకి ఇది వచ్చేసి మీడియం. ఇది ఇవి ఇందులో ఉన్న 2 టైగర్స్ అయితే మీడియము. బట్ చూసి కొత్త వాళ్ళకి ఏంటంటే అది వాళ్ళ మాట వాళ్ళకి సరిగ్గా వినట్లేదు. మనం ఏంటంటే ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు టైగర్స్ కాబట్టి. అందుకని నన్ను అయితే బ్యాక్ సైడ్ నుండి టచ్ చేయి బ్రో అని అన్నాడు. అందుకని నేను బ్యాక్ సైడ్ నుండే ఉన్నాను. ఫ్రంట్లోకి వెళ్తే ఏంటంటే ఒక్కొక్కసారి సీరియస్ అయిపోతున్నాయి కాబట్టి అది దాని డేంజరస్ ఉన్నది, అవి వద్దు అని అంటాడు పర్సన్. అందుకని ఇది వచ్చేసి మీడియము. ఇంకా ఇక్కడ నుండి ఏంటంటే మనకి చాలా స్మాల్ ఒకటి, బిగ్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ మీకు బిగ్ సైజ్ కూడా నేను చూపిస్తాను. ఇదైతే మీడియం అయితే చూడండి ఒకసారి. మనకి మీడియం టైగర్ వచ్చేసే చాలా డేంజరస్ ఉంది కాబట్టి చాలామంది ఏంటంటే ఇంకోటి ఏంటంటే మన తెలుగు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏంటంటే పటాయికి, బ్యాంకాక్కి చాలామంది ఏంటంటే ఇక్కడ ఫ్రాడ్ జరుగుద్ది. ప్యాకేజెస్లో మీకు ఫ్లోటింగ్ మార్కెట్, టైగర్ పార్కు అండ్ లార్డ్ ఆఫ్ బుద్ధ చూపిస్తానంటే కానీ అంత పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు. ఇక్కడ చాలా ఈజీ ప్రాసెస్. జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ దూరంలో పటాయ్ వాకింగ్ స్ట్రీట్ నుండి ఉంటుంది కాబట్టి మీరే డైరెక్ట్ రావచ్చు. ఇక్కడ జస్ట్ ఎంత 1270 థాయ్ బాతులు వేస్తే మీకు డైరెక్ట్ టికెట్ ఇస్తారు. లోపలికి వెళ్ళి ఖాళీ ఏంటంటే ఫొటోస్ కోసం మాత్రమే మీరు 100 బాత్ వాళ్ళకి ఛార్జెస్ చేయాల్సి వస్తుంది కాబట్టి అంత పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు. ఇది వచ్చేసి ఏంటంటే మనకి మీడియం టైర్ కాబట్టి ఇది మస్తు సరిపోతుంది, ఎక్కువ అయిపోతుంది. ఇదే మనకి ఏంటంటే ఆల్మోస్ట్ బయట నుండే మీకు అవుపడుతుంది అది బిగ్ టైగర్ అనేది ఏంటంటే. కాబట్టి ఏంటంటే సెల్ఫీలు దిగేటప్పుడు ఫ్లాష్ మాత్రం ఆఫ్ చేసుకుంటే బెటరు. వాటి కళ్ళొక ఐరేలో పడి అవి సీరియస్ అయిపోతున్నాయి. అందుకని ఇట్లా మనం ఫోటో తీసుకుంటే వాడు ఒప్పుకోలేదు అప్పటికి. అయినా కానీ నేను ఫొటోస్ అయితే తీసుకున్నా. తర్వాతకి అది డిలీట్ చేసిండు, నా ఫోన్లో నేను తీసి డిలీట్ చేసుకున్నాను. మళ్ళీ నేను take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. లోపల నుండి మీరు బయటకు వచ్చిన వెంటనే మనకి లోపల వ్యూ అయితే ఇలా ఉంటుంది టైగర్ పార్క్ది. చాలా వాటికి ఏంటంటే మన తెలుగు వాళ్ళకైతే ఎవరికైతే తెలియకుండా ఎక్కడెక్కడో తిరుగుతారు కాబట్టి ఈ వీడియో చూస్తే మీకు టోటల్ ఐడియా వచ్చేస్తుంది. దీని పెద్ద ఏం టెన్షన్ ఏం లేదు, చాలా ఈజీ ప్రాసెస్ ఉన్నది. టైగర్ పార్క్ ఎంతో అని అంటారు, కాకపోతే ఏంటంటే బ్యాంకాక్ కన్నా ఇక్కడ పటాయిలోనే చాలా తక్కువ రేటు, బ్యాంకాక్లో చాలా ఎక్స్పెన్సివ్. అందుకనే చాలామంది ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు పటాయిలోనే వచ్చేసి టైగర్ పార్క్ విజిట్ చేయండి. వన్ టైం విజిట్. ఇక్కడ
ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి ఒకసారి చూసి వెళ్తే బెటరు. ఎందుకంటే మీరు లైవ్లో మన ఇండియాలో అయితే టచ్ చేయలేరు టైగర్ని, కాబట్టి పటాయ్కి వచ్చి ఒకసారి టచ్ చేసి వెళ్తే బెటరు. మనకి చాలా తక్కువనే ఉన్నది ఇక్కడ పటాయ్లో, బ్యాంకాక్లో చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నది కాబట్టి ఇక్కడ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే బెటరు. ఇది వచ్చేసి మనకి స్మాల్ టైగర్. దీంట్లో ఒక 2-3 టైప్స్ ఉన్నాయి. దీంట్లో ఒకటి ఉన్నది చూడండి, మీకు స్మాల్ టైగర్ అనేది అయితే నేను దీన్ని ఈ వీడియోలో మీకు చూపిస్తున్నా చూడండి. అవి అక్కడ ఉన్నది కదా, దాంట్లో స్మాల్ టైగర్ ఇది ఏంటంటే దీనికి ఎక్కువ ఎవరు తీసుకోరు, ఎక్కువ ఎవరు విజిట్ కూడా కారు. మీకు ఆల్మోస్ట్ మీరు బయట ఉంటే మీకు అవుపడుతూనే ఉంటుంది. దీనికి సపరేట్ తీసుకున్న అవసరం లేదు. వీటికి ఇంకోటి ఏంటంటే కొన్నిటికి ట్రైనింగ్స్ కూడా ఇస్తారు. ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేసి మన విజిట్ చేపిస్తారు పబ్లిక్. ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు చూడండి. ఇక్కడ నుండి ఎవరు ఏంటంటే దీని దగ్గరికి కూడా పోవట్లేదు. వాళ్ళ పర్సన్స్ కంపల్సరీ ఉండాలి. వాళ్ళు లేకపోతే అది సీరియస్ అయిపోతుంది అది. అందుకని ఒకసారి చూసుకొని వెళ్ళండి. చూసుకునేటప్పుడు ఇక్కడ నుండి మీకు ఇంకో టైగర్ వచ్చేసి వీళ్ళు కంపల్సరీ ఇక్కడ ఉంటేనే ఫోటోషూట్ అయితే జరుగుతుంది. ఏంటంటే వాళ్ళు పర్మిషన్తో ఉంటేనే టైగర్కి ఓన్లీ ఫొటోస్ తీసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇంకొకరు ఏంటంటే మన పర్సన్స్ అనేది అయితే కంపల్సరీ ఉండాలి. వాళ్ళ పర్సన్స్ అయితే ఫొటోస్ తీయరు. వాళ్ళు పర్సన్స్ ఫొటోస్ తీస్తే ఏంటంటే 100 బాట్స్ ఛార్జ్ చేస్తారు. ఫైనల్గా అయితే మంది టైగర్ పార్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి మా పర్సన్ అయితే మా గుండె బయట అయితే వెయిట్ చేస్తాడు. వాడికేమో భయం వేస్తుంది, కిందికి లోపల రారా నాయన అని అంటే రానన్నాడు. ఒక పులిని ఇంకో పులి అంటే చూస్తే కొట్టుకుంటే అని వాడు బయటనే ఉండి ఫుడ్ తింటాను కాబట్టి నేను ఒక్కనే వచ్చి ఫైనల్గా అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి కోరల్ ఐలాండ్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. చాలామంది అయితే ఏం టెన్షన్ పడే అవసరం లేదు. బ్యాంకాక్ వచ్చిన వాళ్ళు చాలా ఈజీ ప్రాసెస్. టైగర్ పార్కు మనకి మన ఫ్లోటింగ్ మార్కెట్ అండ్ లార్డ్ ఆఫ్ బుద్ధ ఇది 1 డేలో కంప్లీట్ అయితే చేసుకోవచ్చు మీకు. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వీడియోలో నేను కోరల్ ఐలాండ్ అయితే నేను చూపిస్తాను. ఇవి అన్నీ స్మాల్ టైగర్స్, ఇందులో బిగ్ టైగర్స్ మీడియం ఉంటుంది కాబట్టి మీరు ఓన్లీ ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నేను ప్రిఫర్ చేసేది ఓన్లీ మీడియం. ఇది ఇంతగానం ఏంటంటే మీకు బిగ్ చూసినా స్మాల్ చూసినా సేమ్ ఉంటుంది కాబట్టి అవసరం లేదు. ఎవరు వచ్చినా మీడియం తీసుకోండి. మీడియం అయితే మీకు ప్రైజెస్ అయితే రీజనబుల్ ఉంటుంది కాబట్టి మీడియం బెటరు. ఇంకోటి ఏంటంటే బ్యాంకాక్ కన్నా పటాయ్లోనే మీరు ఈ టైగర్ పార్క్ అయితే విజిట్ చేయండి. ఈ బిగ్ టైగర్ వచ్చేసి అయితే మనకి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అందుకే మీడియం. మా టైగర్ వచ్చేసేమో ఇక్కడ ఉన్నాడు ఫుడ్ తింటుండు కాబట్టి ఆ టైగర్ ఈ టైగర్ చూసుకోలేవు. 2 టైగర్లు ఒక చోటు ఉంటాయి, గొడవ అవుతుందని ఈ టైగర్ ఇక్కడ ఫుడ్ తింటుంది, ఆ టైగర్ ఏమో అక్కడ ఉంది. Slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious.